ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లోని గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్లో ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో ఐఎల్పీ జిల్లా కార్యాలయం నుండి ర్యాలీగా ఐఎల్పీ కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటాలకు చేబూని ర్యాలీగా గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భగత్ సింగ్ గ్రంథాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమాన పదజాలంతో మాట్లాడినందుకు తక్షణం కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయాలని దాసరి సుందరం డిమాండ్ చేశారు. మరియు తక్షణం జమిలీ ఎన్నికలు ఆలోచనను విరమించుకోవాలని దాసరి సుందరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కట్టా వరప్రసాద్, ఐఎల్పీ ఉపాధ్యక్షులు జి డేవిడ్, ఐఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూమాటి వెంకటేశ్వర్లు, డీజీహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, వీసీకే పార్టీ రాష్ట్ర నాయకులు అచ్చయ్య, కేఎంపీఎస్ జిల్లా నాయకులు జార్జ్ సుబ్బారావు, దాసరి సంగీతరావు, కటికాల లీలావతి, కటికాల కార్తీక్, రవికుమార్, దాసరి కోటమ్మ మరియు పి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అవమానపరిచిన అంశాలు వేటనే అంబేద్కర్ అవమానించిన అంశాలు వేటనే అంశాలు వేటనే అది చేయాలి ఓపెనిషన్ వేటనే అది చేయాలి ఓపెనిషన్ వేటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై 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 భీమ్, జై 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 భీమ్, జై 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది చేయాలి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే, అది చేయాలి హోమ్ మినిస్టర్ వెంటనే, తొలగించాలి హోమ్ మినిస్టర్ పదవి నుంచి అమిత్ షా వెంటనే, తొలగించాలి హోమ్ మినిస్టర్ పదవి నుంచి అమిత్ షా వెంటనే, తొలగించాలి హోమ్ మినిస్టర్ పదవి నుంచి వెంటనే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తొలగించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా వెంటనే మంత్రి పదవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై 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 భీమ్. అమిత్ షా వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అమిత్ షా వెంటనే, తొలగించాలి అమిత్ షా మంత్రి పదవి నుండి, తొలగించాలి హోమ్ మినిస్టర్ మంత్రి పదవి నుండి, తొలగించాలి హోమ్ మినిస్టర్ మంత్రి పదవి నుండి. అంబేద్కర్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై 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 భీమ్, జై 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 భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. సస్పెండ్ చేయాలి మంత్రి వర్గం అమిత్ షా వెంటనే, తొలగించాలి అమిత్ షా వెంటనే, తొలగించాలి అమిత్ షా వెంటనే, అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా వెంటనే, తొలగించాలి అమిత్ షా వెంటనే, అంబేద్కర్ అవమానించిన బాబా అమిత్ షా వెంటనే. జై 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ వెంటనే తొలగించాలి అమిత్ షా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట అమిత్ షా తొలగించడం వరకు, పోరాట అమిత్ షా తొలగించడం వరకు, పూర్తిగా రద్దు చేయాలనే లక్ష్యంతో ప్రజాస్వామ్యాన్ని నియంత్రితంగా రాజకీయంగా మార్చాల ఉద్దేశంతో అంబేద్కర్ మాటే సైన్స్లోని స్థితికి వచ్చేశారు. 108 దేశాల్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ముందుగా మాట్లాడటం జరిగింది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
18వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు సిపిఐ ఎంసిపిఐ ఆఫీసు అలాగే మన ఐఎల్పి పార్టీ ఆఫీసు వద్ద నుండి కూడా ఈ ర్యాలీ ఒకటి జరగడం జరిగింది. అందువల్ల ఆ ర్యాలీలో దిక్కులు పెక్కటిల్లేలాగా అమిత్ షాని అరెస్ట్ చేయాలని జై 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 భీమ్ అని అందరూ మారుమోగేటట్టు ఆ విధంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరపడం జరిగింది. ఈరోజు నా పేరు దాస సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ దేశంలో మనుధర్మశాస్త్రం అమలు చేసే క్రమంలో మనుధర్మశాస్త్రం లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో వర్ణ వివక్షత పంచశీల సూత్రాల్ని ఆ విధంగా 5 వర్ణాలుగా విభజించేసి ఈ మనుషుల్ని బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు అంతా కూడా ఈ కింద ఉండేటువంటి శూద్రులంతా బానిసలుగా ఉన్నారా, వాళ్ళంతా కూడా మన సేవకులు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనుధర్మ శాస్త్రం ప్రేరేపించి చెబుతూ ఉంది. ఆ మనుధర్మ శాస్త్రం రచించినటువంటి ఎదవ ఈ దేశంలో మనుషులందరూ కూడా సమానమైనటువంటి ఆలోచన చేయకుండా మనుషుల మధ్యనే వైషమ్యాలు సృష్టించి ఆ విధంగా మనుషులు 5 రకాలుగా ఉండాలా, వాళ్ళందరూ కూడా 3 వర్గాలకి బానిసలుగా ఉండాలా, ఊడికం చేయాలనేటువంటి మనుధర్మ శాస్త్రం రాస్తే ఇక్కడ బ్రాహ్మణ మనువాదులు ఈ దేశంలో ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ లాంటి ఒక మత ఉన్మాద శక్తులు ఈ దేశంలో ప్రయత్నం చేస్తామని వాళ్ళు రాజ్యాధికారులు ఉంటారు. అందువల్ల ఈ దేశంలో ఎవరో అతీతులు గారు మనుషులందరూ సమానంగా ఉండాలా, ఒకే ఓటు ఒకే విలువ అనేటువంటి సూత్రాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ విధంగా మనందరికీ హక్కులు కల్పించిపోయాడు. ఆ హక్కుల్ని కాలరాసి ఈ మనువాదులు మనల్ని బానిసగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా లాంటి ఒక ఉన్నత మనస్తత్వం కలిగినటువంటి బ్రాహ్మణ వాదులు ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అత్యంత కిరాతకంగా అవమానించాడు. అంబేద్కర్ బతుకుని జపం చేస్తారేంది, దేవుడిని జపం చేయండి, మీరంతా స్వర్గాలకు వెళ్తారని ఈ ఎదవేవుడనా మేము పలా దేవుడిని అని కూడా కొలమని కూడా చెప్పలేదు. అందుకని అవమానం పరిచినటువంటి బాబాసాహెబ్ వారసులుగా మేము అమిత్ షాని మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలా. రెండవది అంబేద్కర్ గారిని అవమానపత్యాలతో మాట్లాడి కనుక ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పొందుపరిచి బక్రాతో వేయాలనేటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మీద చేద్దాం. ఇది ఆరంభం కాదు, అంతమో ఖచ్చితంగా నరేంద్ర మోడీని అలాగే అమిత్ షాని వాళ్ళ మంత్రివర్గాన్ని రానున్న కాలంలో రామరూపాలాగా చేస్తారు. అంబేద్కరు ఒక వ్యక్తి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, సర్వమానవులకి హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన అవమానించినటువంటి అమిత్ షాని తక్షణం ఈ భారత పార్లమెంటు హోమ్ మినిస్టర్ పదవి నుంచి డిస్మిస్ చేయాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలానే ఈ దేశంలో దళితులు ముందు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాల కంటే కూడా మెజార్టీ కులం పెద్ద కులం ఏదైనా అంటే మాల కులము. ఈ మాల కులము వీళ్ళంతా రాజకీయ చైతన్యం ఉంది, వీళ్ళందరినీ వేరు చేయాలా. ఆ వేరు చేయకపోతే రేపు అధికారంలోకి వస్తారు, మన పప్పులు అనుకోనేటువంటి ఆలోచనని దీన్ని తప్పుడు తీర్పిచ్చి ఆ విధంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు ముసారెత్తుకున్నాడు. భవిష్యత్తులో మీకు తగిన గుణపాత్ర దళితులు మాలో చేస్తారని కూడా తెలియజేస్తూ ఇప్పుడు జై భీమ్. నా పేరు అచ్చయ్య తూమాటి, మాది ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా. నేను వీసీకే పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్నాను. ఈరోజు సుందరం గారి పిలుపు మేరకు నేను ఐఎల్పి పార్టీ తరఫున ఆయన చేసే కార్యక్రమానికి వచ్చాను. సుందరం గారు అంబేద్కర్ ఆలోచన విధానంతో పార్టీని వ్యవస్థాపకంగా ఇక్కడ స్థాపించారు. ఆయన మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాదిగా ఉంటున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్పి ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి ఏదైతే వివక్షకు గురవుతున్నారో ఆ వివక్షను తొలగించాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో కృషి చేస్తూ ఉన్నారు. దానికి మేము సంఘీభావం తెలుపుతుంది వీసీకే పార్టీ. ఎందుకంటే మేము కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కాబట్టి ఆయన అంబేద్కర్ ఆలోచన కూడా మాది కాబట్టి ఆయన మాది ఒకటే సిద్ధాంతం కాబట్టి షేర్ చేసుకోవడంలో తప్పేం లేదని చెప్పి మేము భావించి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇటీవల అమిత్ షా గారు అంబేద్కర్ను ఉద్దేశించి మరి ఆయన ఏముంది దేవుడే గొప్ప, ఆయన గొప్ప అన్నట్టుగా ఆయన
ఆయన పార్లమెంట్లో మాట్లాడటం దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకించారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ద్వారా హక్కులు పొందుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఆయన దేవుడి కంటే ఎక్కువ భావిస్తారు. ఎందుకంటే ఎన్నో 1,33 కోట్ల మంది దేవతలు ఈ దేశంలో ఉన్న మాకు రాజ్యాంగం వచ్చినాకనే మాకు రిజర్వేషన్లు హక్కులు ఫండమెంటల్ రైట్స్ వచ్చినాయి. కాబట్టి మాకు దేవుడి కంటే అంబేద్కర్ ఎక్కువ, తర్వాత మాకు దేవుడు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుందర గారికి జై భీమ్ తెలుగు ముగిస్తాను. జై భీమ్. ఇప్పుడు జై భీమ్ అందరికీ. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చాను. తోమాటి వెంకటేశ్వర నా పేరు. ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులము, ఉపాధ్యక్షుని. మరి ఈరోజు 18 వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. పార్టీ పెట్టి 18 సంవత్సరాలు అయింది. మరి 26 తారీఖు జరగాల్సింది వర్షాల కారణంగా వెనుకబడిన తర్వాత ఈరోజు మళ్ళీ ఆదివారం 29 తారీఖు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరినీ ఆహ్వానించాడు. దాసరి సుందరం లాంటి వారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ సిద్ధాంతాలతో పాటిస్తే అంబేద్కర్ అంజలో ఉండి మాట అయితే దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందేది. కానీ ఎవరికెవరో వెనుక తగ్గుతూ అంబేద్కర్ ఎవరో తెలియనట్టుగా నటిస్తూ అంబేద్కర్ అవమానించినా కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో మరి దాసరి సుందరం గారు ఐఎల్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ మరి ప్రకాశం జిల్లాలోని నడిబొడ్డున ఈ జెండాను ఆవిష్కరిస్తూ మరి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతాలు చాలా అందరికీ ఉపయోగమే. ఒక కులానికి, ఒక మతానికి ఒక తేడా లేకుండా చేసే హక్కులను రాసిచ్చి ఓటు హక్కు నుంచి ప్రతి ఒక్కటి మరి ఆ రోజులలో ఓటు హక్కు కలవాలంటే చాలా పన్ను కట్టే వాళ్ళకే ఉండేది. కానీ అటువంటిది కాకుండా నిరుపేదైన కుటుంబం నుంచైనా ప్రతి ఒక్కరికి మానవ హక్కు, ఓటు హక్కు కల్పించినందుకు చాలా అవన్నీ గుర్తుపెట్టుకొని అంబేద్కర్ సిద్ధాంతంలో నడవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 18వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మంగళూరు రోడ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ జై భీములు. ఈరోజు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ యొక్క ప్రాధాన్యత చాలా అవసరమైంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఈ పార్టీని, అసలు అంబేద్కర్ గారిని రాసి రాజ్యాంగాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలన్న కుట్రతోటి పాలకవర్గాలు ముందుకెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగా దళితుల్ని, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలని, మహిళల్ని పూర్తిగా అణగదొక్కే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో అంబేద్కర్ని తెరమరుగు చేసే క్రమంలో అంబేద్కర్ వ్యతిరేకంగా, అంబేద్కర్ని ద్వేషిస్తూ, అంబేద్కర్ ప్రాభాలు తగ్గిస్తూ పార్లమెంట్లోనే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి. దానికి ఐఎల్పి ముందుగా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఈ క్రమంలో కొలుమీన పోరాట సమితిగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అన్నిటి కూడా మా మద్దతు తెలియజేసుకుంటున్నాం. 18వ వార్షికోత్సవం సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 18 ఏళ్ళు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గతంలో అంబేద్కర్ గారు 36లో ఏర్పాటు చేశారు. మళ్ళీ పునరావృతం చేసి ఆ విధంగా ప్రచారం చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో అమిత్ షా కేంద్ర హోమ్ మినిస్టరు ఆయన అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అవాకులు చేసి ఏళనగా మాట్లాడినట్టు దాన్ని భక్త కట్టడంతో కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ విధంగా అందులో భాగంగానే ర్యాలీ ఐఎల్పి పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మొత్తం 50 మంది తినేటట్టు జై 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 భీమ్ అని నినాదాలు ఇచ్చి ఆ విధంగా పార్లమెంట్లో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని ఎగతాళి పార్టీ అంబేద్కర్ గారిని ఖండిస్తూ తక్షణం అన్ని తొలగించాలని, అలాగే ఎస్సీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఆయన మీద బనాయించి కేసు పెట్టాలని ఆ విధంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యలో మొత్తం ఈసీకే పార్టీ నాయకులు, అలాగే కేఎన్పిఎస్ఏ నాయకులు, ఐఎల్పి పార్టీ జిల్లా అధ్యక్షులు మన కట్ట. జై భీమ్. నా పేరు కట్టా వరప్రసాద్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు యొక్క కార్యక్రమం ఉద్దేశం మన ముందున్న ముఖ్యులు మాట్లాడారు. 18వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ర్యాలీ ఏర్పాటు చేశాం. అలాగే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాని తన పదవికి రాజీనామా చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ ముందు వచ్చి నేను 5 సంవత్సరాలు ఉంటాను పదవులు, 5 సంవత్సరాలు నేను కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఈ నెలలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపాడు. వెంటనే
విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకి న్యాయం చేయాలని, అలాగే సూపర్ 6 పథకాలు అమలు చేయాలని, అమ్మఒడి పథకం కానీ అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి నీకు 15,000 అని చెప్పి తల్లికి పంగరామ పెట్టిన చంద్రబాబు వెంటనే స్పందించి సూపర్ 6 పథకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను.